హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో అన్నింటికంటే అందమైన బంధం ఏమిటో తెలుసా? అమ్మా, నాన్న, పిల్లల మధ్య ఉండే బంధం. కాలం ఎంత వేగంగా మారిపోయినా, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైపోయినా, తల్లిదండ్రుల గుండెల్లో వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలే. మనం ఎంతో ప్రేమతో, ఎన్నో కలలతో మన పిల్లలను పెంచి పెద్ద చేస్తాం. వాళ్ళ ఎదుగుదలను చూసి అందరికంటే ఎక్కువగా గర్వపడేది మనమే. అయితే మనకు 60 ఏళ్లు పైబడ్డాక, పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయాక, ఇంట్లో పరిస్థితుల్లో కొద్దిగా మార్పు రావడం సహజం. కొన్నిసార్లు పిల్లలు మాతో మునుపటిలా సమయం గడపలేకపోతున్నారే అని పెద్దవారి మనసుకు చిన్న బాధ కలగడం కూడా అంతే సహజం. కానీ ఇక్కడ ఎవరిదీ తప్పులేదు. మారిన జీవనశైలి వల్ల వచ్చే చిన్న చిన్న వ్యత్యాసాలు మాత్రమే ఇవి. వయసు పెరిగిన కొద్దీ మన ఇంట్లోనే మన పిల్లలతో మరింత స్నేహపూర్వకంగా, మరింత ఆనందంగా ఎలా గడపాలి? ఇరువైపుల ప్రేమానురాగాలు ఇంకా బలపడాలంటే పెద్దవారిగా మనం ఎలాంటి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవాలో ఈరోజు వీడియోలో చాలా ప్రశాంతంగా, ఆత్మీయంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఇల్లే మనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే స్వర్గం. 60 ఏళ్లు దాటిన తర్వాత మన జీవితంలో బాధ్యతలన్నీ దాదాపు తీరిపోతాయి. ఇన్నాళ్ళు కుటుంబం కోసం పరిగెత్తిన మనం ఒక్కసారిగా విశ్రాంతి దశలోకి వస్తాం. అదే సమయంలో మన పిల్లలు వాళ్ళ జీవితంలో అత్యంత కీలకమైన, బిజీగా ఉండే దశలో ఉంటారు. మనకు సమయం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకేమో అసలే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం ప్రేమతో అర్థం చేసుకుంటే ఇంట్లో ఎలాంటి అపార్థాలకు తావుండదు. పిల్లలను మనసు విప్పి ప్రేమించడం, వాళ్లకు మన మానసిక అండను అందించడమే ఈ వయసులో మనం చేయగలిగే అతిపెద్ద సహాయం. పిల్లలు ఇప్పుడు ఎదిగారు, వాళ్లకు కూడా మంచి చెడుల విచక్షణ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతి నిర్ణయాన్ని మనమే తీసుకోకుండా వాళ్లకు స్వేచ్ఛను ఇవ్వడం ఎంతో మంచిది. నువ్వు చేసేది తప్పు అని చెప్పేదానికంటే, నాన్న, నా అనుభవంలో ఈ విషయం ఇలా తెలిసింది, ఒకసారి ఆలోచించుకో అని ప్రేమగా చెప్పి చూడండి. వాళ్ళు మీ మాటను తప్పకుండా గౌరవిస్తారు. మన అనుభవాన్ని వాళ్లకు ఒక మార్గదర్శిలా అందించాలే తప్ప ఒత్తిడిగా మార్చకూడదు. ఇంట్లో కోడలు కానీ, కొడుకు కానీ చేసే చిన్న చిన్న మంచి పనులను కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. కోడలు చేసే వంట బాగుందని ఒక చిన్న మాట అనండి. ఆమె రోజంతా పడ్డ అలసటను మర్చిపోతుంది. కొడుకు మన కోసం తెచ్చిన చిన్న వస్తువునైనా సంతోషంగా అందుకోండి. పెద్దవారి నోటి నుండి వచ్చే సానుకూలమైన మాటలు ఇల్లంతటికీ ఒక రకమైన ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. పిల్లలు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వకుండా, భగవంతుడు మనకిచ్చిన ఈ ఖాళీ సమయాన్ని మనకు నచ్చిన పనుల కోసం ఉపయోగించుకుందాం. మంచి పుస్తకాలు చదవడం, దైవ చింతన, గార్డెనింగ్ లేదా సాయంత్రం వేళలో మన వయసున్న వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడడం లాంటివి అలవాటు చేసుకోండి. మన మనసు సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ఆ సంతోషాన్ని పంచగలుగుతాం. మనవళ్ళు, మనవరాళ్లతో గడపడం అనేది వృద్ధాప్యంలో దొరికే అతిపెద్ద వరం. వాళ్లకు మన సంస్కృతిని, మంచి కథలను, నైతిక విలువలను నేర్పించండి. అదే సమయంలో వాళ్ళ చదువులు లేదా క్రమశిక్షణ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలను గౌరవించండి. దీనివల్ల ఇంట్లో ఒక చక్కని క్రమబద్ధత ఉంటుంది. పిల్లలకు మీపై గౌరవం రెట్టింపవుతుంది. ఇంట్లో ఒక్కోసారి అనుకున్న సమయానికి పనులు జరగకపోవచ్చు, లేదా పిల్లలు ఆఫీస్ టెన్షన్లో ఉండి సరిగ్గా పలకరించకపోవచ్చు. అలాంటి సమయాల్లో నన్ను కావాలనే దూరం పెడుతున్నారు అని అనుకోకుండా, పాపం పిల్లలు చాలా ఒత్తిడిలో ఉన్నారు అని మనమే ఒక అడుగు ముందుకు వేసి వాళ్లకు మంచినీళ్లు ఇచ్చి ఓదార్చాలి. ఆ పెద్దరికం, ఆ క్షమాగుణం మన బంధాలను మరింత పదిలం చేస్తాయి. ఈనాటి యువత ఎదుర్కొంటున్న పోటీ, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ. ఇల్లు గడవడం, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళు పడే ఆరాటమంతా కుటుంబం బాగుండాలనే కదా. అలాంటప్పుడు పెద్దవారిగా మనం వాళ్లకు కావలసిన మానసిక ప్రశాంతతను అందించాలి. కొడుకు లేదా కోడలు ఇంటికి రాగానే, ఏం టెన్షన్ పడకు నాన్న, అంతా మంచి జరుగుతుంది అని ఒక చిన్న ధైర్యాన్ని చెప్పండి. ఆ మాట వాళ్లకు 100 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక మాట, 60 ఏళ్ల వయసు అనేది జీవితం ముగిసిపోయే వయసు కాదు, మనకు దొరికిన అమూల్యమైన, ప్రశాంతమైన సమయం. ఈ వయసులో మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన అతిపెద్ద కానుక మన చిరునవ్వు, మన ఆశీస్సులు మాత్రమే. అపార్థాలకు చోటివ్వకండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా సాగిపోదాం. ఇల్లు అనేది ఇటుకలతో కట్టేది కాదు,
అమ్మా నాన్నల ఆశీస్సులతో పిల్లల ఆదరణతో వర్ధిల్లే ఒక పవిత్రమైన చోటు. ఆ స్వర్గాన్ని మనమే కాపాడుదాం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.